డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ 4th సెమిస్టర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 5 స్టెప్స్ ఉంటాయి ఇందులో. ఇది మ్యాక్లాస్ మెథడ్ అంటారు. మ్యాక్లాస్ మెథడ్ క్యాంటిలివర్ బీమ్, సింపుల్ సపోర్టెడ్ బీమ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్బీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఏకేమో WB/L, ఆర్బీకేమో WA/L ఆపోజిట్ ఉంటుంది. WB ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అంటే 20 లోడ్ ఇంటూ లెంత్ 20 × 1 ప్లస్ 30 × 3.75 ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 5 చేయాలి. ఈ 5 ఎందుకంటే టోటల్ లెంత్ 5 ఉంది కదా, డివైడెడ్ బై ఇగో ఈ ఎల్ని డివైడెడ్ బై 5 చేస్తే మనకు 26.5 ఆర్బీ వస్తుంది. ఆర్బీ వచ్చిన దాన్ని ఆర్ఏ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 20 + 30 ఈ రెండు లోడ్లను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆర్బీ ఆన్సర్ని మైనస్ చేయాలి. 20 + 30 50 - 26.5 ఈజ్ ఈక్వల్స్ చేస్తే 23.5 ఆర్ఏ వస్తుంది కిలోమీటర్స్. తర్వాత బెండింగ్ మూమెంట్ స్టెప్ 1లోనే బెండింగ్ మూమెంట్ ఉంటుంది. బెండింగ్ మూమెంట్ ఫార్ములా -RA x + W1 x - WL L1 + W2 x - L2. ఇది ఫార్ములా. RA ఎంత 23.5 - 23.5 x ప్లస్ W1 ఏమో 20 కిలోమీటర్స్ x -1 లెంత్ 1 x ప్లస్ 30 W2 ఎంత 20 x - 3.75 లెంత్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవాలి. ఇది ఇక్కడికి స్టెప్ 1 అయిపోతుంది. స్టెప్ 2 ఫార్ములా ఏంటంటే ఇది డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మళ్ళీ రిపీట్ ఇంటిగ్రేషన్ చేయాలి. EI ఏమో d²y/dx² ఈజ్ ఈక్వల్స్ టు m. ఇది ఫార్ములా. m ఇది పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ m ఇక్కడ m ఎంత ఉంది, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చేసేయాలి. మధ్యలో మాడ్ యాడ్ చేయాలి. మాడ్ ఉంటే ప్లస్ అయిపోతుంది ఆటోమేటిక్, అది రూల్ అన్నమాట. 23.5 x mod ప్లస్ 20 x - 1 mod ప్లస్ 30 x - 3.75. మళ్ళీ ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అయ్యి ఇక్కడ సైడ్ వస్తుంది అన్నమాట. ఇంటిగ్రేషన్ కాదు ఇది. -23.x²/2 C1 యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇంటిగ్రేషన్లో C1 యాడ్ అవుతుంది. ప్లస్ 20 x - 1²/2 mod ప్లస్ 30 x - 3.75/2. ఇప్పుడు మళ్ళీ వన్స్ ఇంటిగ్రేషన్ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే -23.x³ అవుతుంది /6. C1 వన్స్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు C1, సెకండ్ టైం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు C1 x ప్లస్ C2 కూడా యాడ్ అవుతుంది. C2 mod ప్లస్ 20 x - 1 3³/6 30 x - 3.75³/6. ఇప్పుడు ఇది ఇక్కడికి సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇక్కడ చేద్దాం. థర్డ్ స్టెప్ ఏంటంటే C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 3 ఎట్ ఏ దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి ఎప్పుడైనా ఎట్ ఏ దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఎట్ బి
ఎట్ బి దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎట్ ఏ దగ్గరనేమో ఎప్పుడైనా సరే 0నే ఉంటుంది. బి దగ్గరనేమో ఎల్ అంటే ఎల్ ఎంత 5 మీటర్స్, 5 వస్తుంది అన్నప్పుడు ఇది C2 లెక్క కన్వర్ట్ చూసుకోవాలి, ఇది C1 లెక్క చూసుకోవాలి. C2 ఎప్పుడైనా 0నే వస్తుంది, ఎందుకంటే 0 అన్నప్పుడు 0నే వస్తుంది కదా, ఎక్స్ ప్లేస్లో మొత్తం 0. అట్లా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు ఇక్కడ చేసినాం కదా మనం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. స్లోప్ -23 ఎక్స్ ఎంత ఉంది, 5 ఉంది, 5 క్యూబ్ బై 6, 5 క్యూబ్ బై 6. C1 ఎంత వచ్చింది మనకు, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. C1 ఎంత వచ్చింది, C1 C1 ఇది 5 ఇక్కడ కాదు, ఎక్స్ 5 ప్లస్ C2 ఎంత మనకు, C2 0ని, 0 ఉన్నా లేకున్నా 1 ప్లస్ 20 ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో 5 మైనస్ 1 బై క్యూబ్ బై 6 30 ఎక్స్ అంటే 5 మైనస్ 3.75 క్యూబ్, 3.75 క్యూబ్ 6. దీన్ని క్యాల్సీలో చేయాలి. క్యాల్సీలో చేస్తే మనకు C1 వస్తుంది -23 ఓపెన్ బ్రాకెట్ 5 క్యూబ్ బై 6. ఇవి సపరేట్గా చేసుకోవాలి, సపరేట్గా చేస్తేనే మనకు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. దానికి సపరేట్ ఎంత వచ్చింది, ఓన్లీ ఇట్లా సపరేట్గా చేసుకోవాలి. -479.16 ప్లస్ ఇది ఇక్కడ పంపించుకోవాలి 5 C1 ప్లస్ దీన్ని చేయాలి ఇప్పుడు డివైడెడ్ బై 20 ఓపెన్ బ్రాకెట్ 5 మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్ క్యూబ్ బై 6 213.33 ప్లస్ divided by 30 open bracket 5 minus 3.75 bracket close cube 6 9.765 ఫస్ట్ ఇవి రెండు ప్లేస్ చేసుకోవాలి. ఎంత 21.33 ప్లస్ 9.76 ఈజ్ ఈక్వల్స్ టు 22.3 0.9 ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ -479.16 దాన్ని మైనస్ చేయాలి. మైనస్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది? మైనస్ చేసి -256.07 ప్లస్ 5C. ఈ 5C ఇది తీసుకొని ఈ 5ని ఇక్కడ పంపించుకుంటే డివైడెడ్ బై అవుతుంది. 5 డివైడెడ్ బై అయినప్పుడు ఈ ఆన్సర్ని డివైడెడ్ బై 5 చేయాలి, ఎందుకంటే టోటల్ లెంత్ 5 కదా. 5 చేస్తే C1 ఎంత వచ్చింది? C1 ఈజ్ ఈక్వల్స్ టు 51.214 మైనస్ వచ్చింది కదా, ఈ మైనస్ దీన్ని ఇక్కడ పంపిస్తే ప్లస్ అయిపోతుంది, అందుకని ఇక్కడ ప్లస్ వచ్చింది. మైనస్ పోయి ప్లస్ వచ్చింది 51.21. ఇది C1.
C1 నెక్స్ట్ స్టెప్, ఇది ఇక్కడికే స్టాప్ అయింది. స్టెప్ 4 స్టెప్ 4 అంటే ఏముండదు ఇందులో ఉన్న, ఇందాక చేసినాం కదా మనం స్టెప్ 2లో. స్టెప్స్ 2 ఇది, దీన్నే ఇక్కడ ఈ C1 ప్లేస్లో మనకు వచ్చిన C1 యాడ్ చేయాలి అంతే. ఎంత ఉంది? ఈజ్ ఈక్వల్స్ టు IY మైనస్ 23.x అంటే x క్యూబ్ బై 6. C1 ఎంత వచ్చింది మనకు? 51.21 x ప్లస్ C2 0ని మనకు అంత అవసరం లేదు అనుకో. 20 x మైనస్ 1 క్యూబ్ బై 6 బై 30 ప్లస్ x మైనస్ 3.75 క్యూబ్ బై 6. ఇందాకనేమో మనం ఇలా సపరేట్ చేసాం, ఏది స్టెప్ 3లో. ఈ స్టెప్ 4లో ఏంటంటే మొత్తం కలిపి చేయాలి ఒకటేసారి అంతా, అప్పుడే మనకు ఏది ఓకే. ఇంతే, ఇది డిఫ్లెక్షన్ది. అండ్ ఇప్పుడు స్లోప్ది రాద్దాం. dx ఇది స్లోప్ది మైనస్ 23.x క్యూబ్ x స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది 51.21 ప్లస్ మోడ్ 20x మైనస్ 1 స్క్వేర్ బై 2 బై ప్లస్ 30x మైనస్ 3.75 స్క్వేర్ బై 2. ఇది స్లోప్కి సంబంధించి స్లోప్ పాయింట్ అవుట్ చేయాలంటే. ఇప్పుడు 5th స్టెప్, ఇది ఇక్కడికి అయిపోయింది. ఇది స్టెప్ 5. స్టెప్ 5లో ఏంటంటే ఇది తీసుకోవాలి మనం, ఇక్కడ స్లోప్కి సంబంధించి తీసుకుంటే వస్తుంది. మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు y0 కదా, మైనస్ 23.5 x స్క్వేర్ బై 2 ప్లస్ 51.21 ప్లస్ 20 x స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 2. దీన్ని సపరేట్గా సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇగో ఇట్లా చేస్తే మనకి ఎంత వచ్చింది? మైనస్ 11.75 వచ్చింది, మైనస్ 11.75. మళ్ళీ నెక్స్ట్ దానికి ఇది ఇంటూ చేయాలి. ఇక్కడ ఇంటూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవాలి. 51.21 ప్లస్ ఇది 20ది ఏంటంటే ఇప్పుడు చెప్తే 20 x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x బై 2. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని 20 డివైడెడ్ బై 2 ఎంత? 10 చెప్తా కదా, మైనస్ 1.75 ప్లస్ 51.21 ప్లస్ 10. 20 డివైడెడ్ బై 2 10. ఇక్కడ 10 ఇంటూ 10 అనుకో, ఇది 10 అనుకోండి. 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 10x స్క్వేర్ 10x స్క్వేర్ 10 ఇంటూ 1 10 ఇంటూ 2 20x వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇక్కడ పంపించాలి.
ఇప్పుడు సపరేట్గా సబ్ట్రాక్షన్ చేయాలి. 75 ఈ దాన్ని ఈ 10 ఇక్కడ పంపించాలి. ఈ 10ని ఇక్కడ పంపిస్తే 11.75 ప్లస్ 10x² ప్లస్ 51.21 ప్లస్ 10 మైనస్ 20x. ఇది ఏంటంటే ప్లస్ చేయాలి. ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1.75 మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? x² యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మర్చిపోయినా x² ప్లస్ 51 అంటే ఈ 51ని ఈ 10ని యాడ్ చేయాలి. ఈ 20x ఇక్కడ వస్తుంది. 20 ఇక్కడ వస్తుంది కదా, ఇది మైనస్ ఉంటుంది. 20 వచ్చినప్పుడు ప్లస్ 51 ఈ 10 యాడ్ చేయాలి. ఎంత? 51.21 ప్లస్ 10 61.21 వచ్చింది కదా. ఈ 61.21 మైనస్ ఇవన్నీ ఇక్కడ పంపించాలి. ఈ 0 సైడ్ పంపించాలి. ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది అంటే 1.75 x² ప్లస్ 20x ఇది x1 అన్నమాట. ఈజ్ ఈక్వల్స్ ఓకే. ఇవన్నీ ఇక్కడ పంపిస్తాం కదా. పంపించిన తర్వాత ప్లస్లు మైనస్ అయితే మైనస్లు ప్లస్ అవుతాయి. ఈ ఇంటూ లేదు, క్యాన్సిల్. ప్లస్ 61.21 ఇది అన్నీ చేయాలంటే సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి మోడ్లోకి వెళ్ళి 5 మోడ్లోకి వెళ్తే ఈక్వేషన్ 5 ఇలా 3 స్టెప్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 3ని ప్లస్ చేసి వీటిని సపరేట్గా చేయాలి. 1.75 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఈజ్ ఈక్వల్స్ టు ఇది మైనస్ ఉంది కదా, మైనస్ పక్క పెట్టుకోవాలి. ప్లస్ ఉంటే అవసరం లేదు. మైనస్ 61.21 ఈజ్ ఈక్వల్స్ టు x వచ్చేసి మనకు x వచ్చేసి 2.50 వచ్చింది. ఇప్పుడు ఈ దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ x ఉంది కదా, ఈ x ప్లేస్లో మనం ఈ x వచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లేస్లో. x వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఈ ఎక్స్ని ఎక్కడ ఫైండ్, మన క్వశ్చన్లో డిఫ్లెక్షన్ కనుక్కోమని ఇచ్చింది. డిఫ్లెక్షన్ ఏంటి? ఇది దానికి ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టేసేయాలి. ఈ డిజిట్స్ ఎక్స్ ఎంత? -23.5 ఎక్స్ ప్లేస్లో ఎంత? 2.50 క్యూబ్ బై 6 ప్లస్ c1 ఎంత వచ్చింది మనకు? 51.21 x ఎంత? 2.50 x దీన్ని మళ్ళీ 10 ప్లస్ 20 x మైనస్ 2.50 మైనస్ 1 క్యూబ్ బై 6. దీని తర్వాత మాడ్ ప్లస్ ఇక్కడ రాస్తుంది, ఇక్కడ స్టెప్ 30
30 x ఎంత 2.50 minus 1 cube by 6. ఓకే సార్, ఇది 3.75 క్యూబ్ బై 6. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎట్లా చేయాలంటే క్యాల్సిలో దేన్ని దానికి సపరేట్ చేయాలి. డివైడెడ్ బై -23.5 ఓపెన్ బ్రాకెట్ 2.50 బ్రాకెట్ క్లోజ్ క్యూబ్ 6 -61 is equals to -61.197 ప్లస్ ఇది ఇంటూ చేయాలి, ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ చేయాలి. 51.21 ఇంటూ 2.50 128.53 128.025 ప్లస్ ఇది చేయాలి. ఇప్పుడు డివైడెడ్ బై 20 బ్రాకెట్ 2.50 -1 బ్రాకెట్ క్లోజ్ క్యూబ్ డివైడెడ్ బై 6 11.25 11.47 11.25 వీటిని ప్లేస్ చేయాలి. ఎంత 128.25 ప్లస్ 11.25 ఇక్కడ 0 ఉంది. ఆన్సర్ మైనస్ 61.197. టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 78.078. ఈ ఆన్సర్ని మనం వై మ్యాక్స్ చేసుకోవాలి. వై మ్యాక్స్ ఏంటంటే లోడ్ బై వచ్చిన ఆన్సర్ని 38.078 1000 మీటర్స్ 1000 క్యూబ్స్లోకి మార్చుకోవాలి. బై 200 ఈఐ చూసుకోవాలి. మనకు ఈ ఎంత ఇచ్చిండు? 200 ఇంటూ ఐ ఏమో 73.329 ఇంటూ 10⁶. ఆన్సర్ డివైడెడ్ బై 78.078 ఓపెన్ బ్రాకెట్ డివైడెడ్ బై 1000 బ్రాకెట్ క్లోజ్ క్యూబ్ 200 ఇంటూ 73.329 ఇంటూ 10⁶. ఎంత వచ్చింది ఆన్సర్? 5.3323. ఇది డిఫ్లెక్షన్ ఆన్సర్. ఇది ప్రాసెస్. ఓన్లీ ఇది దీంతో చేయాలి, ఇది ఇంటూ చేయాలి, ఇది ఒక్కటే చెయ్యాలి. ఎందుకంటే ఇది లేదు, ఇది ఇంతవరకే తీసుకోవాలి. చేసుకుంటే మనకు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. ఇది మొత్తం తీసుకున్న ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. కానీ అది మీ ఇష్టం. ఇక ప్రాసెస్ ఇది.